హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రెగ్నెన్సీ రాకూడదు అంటే పిల్స్ ఒకటే దారియా? మనకి తెలియని దారులు ఇంకా ఏమైనా ఉన్నాయా? అలాంటి విషయాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ ఐశ్వర్య గారు ఉన్నారు. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ కీర్తి. ఐశ్వర్య గారు, యాజ్ ఐ జస్ట్ సెడ్, ప్రెగ్నెన్సీ రాకూడదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే పిల్స్ ఒకటేనా, ఇంకా వేరే దారులు ఉన్నాయా? డేట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందిద్దాం. కీర్తి, ఇది ఒక మంచి థాట్. ఎందుకంటే చాలా మంది ఈ థాట్లో ఉండరు. వాళ్ళు ఎలాగూ ప్రెగ్నెన్సీ రాదు అనుకొని ఏ మెథడ్స్ తెలియకుండా, ఏది ఫాలో అవ్వకుండా అనుకోవద్దు అనుకున్న ప్రెగ్నెన్సీస్ తెప్పించుకుంటారు. సో డెఫినెట్లీ చాలా దారులు ఉన్నాయి. ఓన్లీ పిల్స్ ఒకటే కాదు, చాలా దారులు ఉన్నాయి మనం ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే. సో ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు పిల్స్ కే ఎప్పుడు వెళ్ళాలి అది ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు పిల్స్ ఎవరెవరికి, ఎలాంటి పేషెంట్స్ కి మనం ఆప్ట్ చేస్తాము? పిల్స్ తో మనము కరెక్ట్ గా సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ ద సైకిల్ నుంచి పిల్స్ తీసుకోవడం మొదలు పెడతాం. మోస్ట్ కామన్ పిల్స్ అనేది 21 పిల్స్ ఉంటాయి అన్నమాట ఒక సింగిల్ ప్యాక్ లో. సో కరెక్ట్ గా దానిలో ఆరోస్ అన్ని పెట్టుంటాయి. రోజు మనం కరెక్ట్ గా టైం పెట్టుకొని, ఒక అలారం పెట్టుకొని, ఎవ్రీ డే నైట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ ద సైకిల్ నుంచి పేషెంట్ వేసుకోమంటాం అనమాట. ఎన్ని రోజుల వరకు? 21 days వేసుకుంటుంది. 21 days వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు ఆగితే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. ఓకే, సో పిల్స్ వేసుకునేటప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, కరెక్ట్గా సైకిల్ కూడా రెగ్యులేట్ అవుతుంది. నెలకి నెలసరి కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ వస్తుందా అనే టెన్షన్ ఉండదు అన్నమాట. కానీ 21 లాంగ్ డేస్ వేసుకోవచ్చా? ఆర్ దే సజెస్టబుల్? యా, పిల్స్ అనేది ఈ మధ్య కాలం చాలా లో డోస్ పిల్స్ అన్నమాట. సో ఇన్ఫాక్ట్ ఒక్క 1 పిల్ మిస్ అయినా కానీ నెక్స్ట్ డే గుర్తొచ్చిన వెంటనే వేసేసుకోండి అని అంటాం అనమాట. బికాస్ ద పిల్స్ ఆర్ వెరీ లో డోసేజ్. సో దాంతో చాలా మంది ఏమనుకుంటారు, యాక్నే వస్తుంది, వెయిట్ గెయిన్ అయిపోతాము పిల్స్ వేసుకుంటూ ఉంటే, అండ్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు రాదు, ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయి. కానీ పిల్స్ ఈ మధ్య అయితే చాలా లో డోస్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉంటాయి. కొంతమందికి పీసీఓ కన్సర్న్ ఉంది అంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ పిల్లలో కాంపోనెంట్ మెడిసిన్ వేరే ఉంటుంది. ఇంకొకరికి బ్లీడింగ్ కన్సర్న్ ఉంది అంటే వాళ్ళకి ఇంకొక టైప్ ఆఫ్ పిల్స్ ఉంటాయి. సో పిల్ మీ కాంట్రాసెప్టివ్ అంటే పిల్లలు కాకపోవడంతో పాటు ఇంకా అండర్లైనింగ్ ఏదన్నా పీసీఓడి ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఉన్నా, ఇలాంటి దాన్ని కూడా 2 సైమల్టేనియస్లీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. సో పిల్స్ ఎన్ని డేస్ వేసుకోవచ్చు అంటే, కానీ వెయిట్ నార్మల్గా ఉంది, బీపీ ఇష్యూ లేదు, అండ్ డయాబెటీస్ ఇష్యూ లేదు, ఇలాంటి ఇష్యూస్ లేదు అంటే లాంగ్ టర్మ్ పిల్స్ కూడా వేసుకోవచ్చు. చాలా మంది ఇయర్స్ టుగెదర్ కూడా వేసి బేబీకి ఒక 3 years గ్యాప్ అనుకుంటే 3 years కూడా ఓన్లీ పిల్స్ తో నడిపించేస్తారు అనమాట. కానీ కొన్ని ఎప్పుడన్నా ఏదన్నా మెడిసిన్స్ వాడుతున్నారు, బీపీ కంట్రోల్లో లేదు, షుగర్ కంట్రోల్లో లేదు, థైరాయిడ్ ఇష్యూస్, ప్రీవియస్లీ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఫిట్స్ వచ్చాయి, ఇలాంటి అన్ని వాళ్ళకి పిల్స్ చాలా కంట్రోల్డ్గా వేరే డిఫరెంట్ కాంబినేషన్స్లో కానీ పిల్స్ అవాయిడ్ చేసి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అవాయిడింగ్ కూడా చెప్తాం అన్నమాట. ఏంటండి ఇవన్నీ? సో పిల్స్ ఒకటే కాకుండా వేరేది ఏంటి అంటే, చాలా మంది ఏమనుకుంటారు, కాండమ్స్ యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు, సో జస్ట్ మేము కలిసి ఉన్నప్పుడు కాండమ్స్ యూజ్ చేసేస్తాం డాక్టర్, అయిపోతుంది అని అనుకుంటారు. కానీ కాండమ్స్లో చాలా బ్రేకేజ్, చాలా స్లిప్పేజ్ అండ్ చాలా లీకేజ్, ఇవన్నీ చాలా కామన్ కాండమ్స్ తోటి. అండ్ కరెక్ట్గా యాక్ట్లో గుర్తుపెట్టుకొని వేసుకోవడం కూడా అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట కాండమ్స్ తోటి. సో కాండమ్స్ ఆర్ మెయిన్లీ యూస్డ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఏజీ కానీ, ఇలాంటి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్లో కాండమ్స్ ప్లే అ గుడ్ రోల్, కానీ నాట్ ఫర్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్. సో చాలా మంది కాండమ్ యూజ్ చేసాం డాక్టర్ కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అంటారు. కాండమ్ ఇస్ నాట్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్ కాండమ్తో అంత బాగా రాదు. ఓకేనా? అదే పిల్స్తోని ఆల్మోస్ట్ 30 times more you're safe in preventing a pregnancy అన్నమాట. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ పిల్స్ అండ్ కాండమ్స్, రెగ్యులర్గా ఆల్రెడీ ప్రీవియస్లీ డెలివరీ అయింది అంటే వాళ్ళకి మేము ఇన్సర్ట్ చేసేది లూప్ అంటాం అన్నమాట. లూప్లో ఈ మధ్య చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ కాపర్ కాయిల్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగానే పెట్టేస్తారు. డెలివరీ అయిన తర్వాత మనం ఫ్రీగా కాపర్ కాయిల్ పెట్టించుకొని వచ్చేయచ్చు. ఈవెన్ ఆపరేషన్ అయ్యేటప్పుడే కూడా మనం చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెట్టి పంపించేస్తారు.
ఒక్కసారి మనం లూప్ పెట్టించుకున్నామంటే 5 years వరకు ప్రెగ్నెన్సీ రాదు. ఓ ఒకవేళ మధ్యలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే లూప్ తీపిచ్చేసుకుంటే వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు లూప్స్ లో గవర్నమెంట్ లో మనం కాపర్ కాయిల్స్ యూస్ చేస్తాము. అదే ప్రైవేట్ లో హార్మోన్ రిలీజింగ్ లూప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది అంటే కానీ హార్మోన్ రిలీజింగ్ లూప్ పెట్టుకుంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్ కరెక్ట్ అయిపోతుంది అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ రాకుండా అది కూడా సేవ్ చేస్తుంది అన్నమాట. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ లేకపోతే టైమ్లీ చేంజ్ చేసుకోవడం కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం లాంటివి ఏమి ఉండవు అండి? యా డెఫినెట్లీ ఇవి ఉంటాయి కానీ 100 women లో ఒక 5 women లో ఉండొచ్చు. మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే ఇనిషియల్ ఒక 2 to 3 months హెవీ బ్లీడింగ్ లాగా రావడం ఉంటుంది అన్నమాట. ఆ 2 to 3 months మేము కొంచెం టాబ్లెట్స్ ఇచ్చి ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేస్తాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కి 4th month 5th month నుంచి సెట్ అయిపోతుంది. ఇంకా 5 years అలానే ఉంటుంది అన్నమాట. సో ఇనిషియలీనే కంగారు పడిపోయి తీపిచ్చేసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది పోతుంది అనమాట. ఒక ఇనిషియల్ మనం లూప్ వేయించుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒక 2-3 months అప్ డౌన్ అయిన తర్వాత అది సెట్ అవుతుంది బాడీకి. ఓకే ఇంకొకటి ఏంటి అంటే లూప్ పడిపోవడం. సో ఇమీడియట్లీ డెలివరీ తర్వాత వేసిన లూప్లు అప్పుడప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ అది చాలా తక్కువ శాతంలో జరుగుతుంది. కరెక్ట్ గా వేసాము అంటే గానీ అది పడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో లైక్ ప్రొఫెషనల్స్ చేతిలో పడడం చాలా ఇంపార్టెంట్. యా కరెక్ట్. ఇప్పుడైతే చాలా గర్ల్స్ ఈవెన్ బిఫోర్ ఫస్ట్ చైల్డ్ కూడా వాళ్ళకి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 4-5 years తర్వాతనే కంటాం మేడం, ఇప్పుడే మేము కనము అని అంటాం. సో 5 years వరకు పిల్స్ వేసుకోవడం కష్టము అంటే స్మాలర్ సైజ్ లూప్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు నార్మల్ కాపర్ కాయిల్ కంటే చాలా తక్కువ సైజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి గర్భసంచి సైజ్ చిన్నగా ఉంటుంది. సో వాళ్ళ లూప్ సైజ్ చిన్నగా ఉంటుంది అనమాట. సేమ్ డ్యూరేషన్ 3 years. ప్రెగ్నెంట్ ఫస్ట్ ఒక బాబు ఆర్ ఒక కిడ్ కూడా లేని వాళ్ళ కోసం వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత ఒక 3-4 years వరకు అయితే కనము అని అంటారు. సో 3-4 years పిల్స్ వేసుకోవాలంటే కష్టము. సో దానికి లూప్ పెట్టించేసుకుంటారు, చిన్న సైజ్ లూప్ పెట్టించేసుకుంటారు. అది మనకి ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా ఏమీ ఇంటర్ఫియర్ చేయదు. మధ్యలో మనకు కావాల్సినప్పుడు లేదు ఇప్పుడు కావాలి మేడం ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ తీపించుకుంటే వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేయొచ్చు. ఓకే సో ఇది అసలు పోస్ట్పోన్ చేయాలి అనుకున్న వాళ్ళు అసలు పర్మనెంట్ గా ఇంకా పిల్లలు వద్దు కానీ జనరల్ గా మళ్ళీ ఇంకో సర్జరీకి వెళ్ళడానికి ఇష్టపడరు మళ్ళీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడానికి మళ్ళీ హాస్పిటల్ 1 day కి వెళ్ళడం అనేది అసలు తర్వాత విషయం అదే తర్వాత లాగానే మిగిలిపోతుంది. సో లాంటి వాళ్ళకి ఏమున్నాయి? సో ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంటుంది, ఒక ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్ తీసుకుంటే సింగిల్ ఇంజెక్షన్ 3 months వరకు ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలా 3 injections వరకు తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 9 to 12 months ఒక 1 year వరకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు 3 months ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే. అది కూడా ఇప్పుడు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్ లో మనం చిన్న డివైస్ పెడతాం అన్నమాట. జస్ట్ ఓపీడీలోనే ఇన్సర్ట్ చేస్తాం. ఆ డివైస్ కూడా ఆల్మోస్ట్ 3 years వరకు పనిచేస్తుంది ప్రెగ్నెన్సీ రాకుండా. ఎప్పుడు ఉంటుంది యూజువలీ ఈ పార్ట్ ఆఫ్ ఇట్ లో పెడతాము సో దట్ మనము డ్రెస్ వేసుకున్నప్పుడు కవర్ అయిపోతుంది. మనం కావాల్సినప్పుడు మళ్ళీ ఓపీడీలో చిన్న కట్టించి తీసేస్తాం అనమాట అక్కడి నుంచి. కొంతమందికి గర్భసంచి లోపల వేయించుకోవాలని ఉండదు, అన్మ్యారీడ్ వాళ్ళకి ఎస్పెషలీ వాళ్ళకి. సో వాళ్ళకి ఏదో ఒకటి అయితే కావాలి, పిల్ల అయితే వాడము అంటే ఇలా చేతికేసి పంపిస్తాం అన్నమాట. సో ఈ రోజుల్లో ఎక్కువగా దేనికి ప్రిఫర్ చేస్తున్నారండి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్? మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అయితే స్టిల్ ఎవ్రీవన్ లైక్స్ ద పిల్ బికాస్ ఇట్ ఈస్ వెరీ లో డోస్. ఇంకా ఎనీ అదర్ కన్సర్న్ ఉన్నా కానీ పిల్తోని చాలా కరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ లాంగ్ టర్మ్ది చాలా మంది చాలా అన్ని ఇయర్స్ వద్దో కాదో అని ఇంకా ఆలోచన చేయలేదు మేము. ఇప్పటికైతే పిల్ వేసుకోవడం మొదలు పెట్టేస్తాము అని వన్స్ దే స్టార్ట్ ద పిల్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద పిల్. ఇంకా దే జస్ట్ కంటిన్యూ దట్ అన్నమాట. రైట్. పర్మనెంట్ అని అన్నారు కదా, సో పర్మనెంట్ మెథడ్స్ లో ఒకటి మీరు ట్యూబెక్టమీ చెప్పినట్టు పర్మనెంట్ గా ట్యూబ్స్ అనేది క్లిప్ చేయడమో కట్ చేయడమో ఉంటుంది. అదర్ పర్మనెంట్ మెథడ్స్ లో హస్బెండ్ కి కూడా ఆపరేషన్ చేయించవచ్చు, వాసెక్టమీ అని అంటాం అనమాట. చాలా మంది 2 kids అయిన తర్వాత హస్బెండ్స్ కూడా చాలా ఈ మధ్య హస్బెండ్స్ కూడా చాలా విల్లింగ్ గా ఉంటున్నారు అనమాట. వాళ్ళే వాసెక్టమీ చేయించుకుంటున్నారు. సో గవర్నమెంట్ లో వాసెక్టమీ సర్వీసెస్ కానీ ట్యూబెక్టమీ సర్వీసెస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వాసెక్టమీకి అసలుకి ఈ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా ఒక 1 hour అలా వెళ్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు అనమాట. దాని తర్వాత ప్రొసీజర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత ఇంకా అప్పుడు పిల్లలు పుట్టకుండా ఉంటుంది మేల్స్ కి. ఓకే. సో కొంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. కొంతమంది మాకు పిల్స్ వద్దు, ఈ లూప్ వద్దు, ఇది ఏది వద్దండి, మాకు డేట్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలో చెప్పండి, మా మెన్స్ట్రల్ సైకిల్ ని బట్టి మేము మేనేజ్ చేసుకుంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది అలా బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకోవచ్చు, మిస్ క్యారీ కూడా సంథింగ్ మిస్ ఛాన్స్ కూడా అవ్వచ్చు. సో
అదో డేట్స్ క్యాలిక్యులేట్ చేయడం అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సైకిల్ అనేది కరెక్ట్గా వస్తుంటే డేట్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది రియల్గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. సైకిల్ అనేది కరెక్ట్గా నెల 28 డేస్ 30 డేస్ వస్తుంది అంటే కానీ మనం బిట్వీన్ డే 12 అండ్ డే 20 ఈ 1 వీక్ 7 to 8 days అవాయిడ్ చేసే ఇంటర్ కోర్స్ 90% to 95% ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి సైకిల్ డీలే అయిపోయింది అనుకో ఆసారి అప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం 12 to 20 డే ఫాలో అయినా కానీ అనుకోకుండా ఆ సైకిల్ డీలే అయింది కాబట్టి మేబీ ఆ సైకిల్లో వర్కౌట్ అయి ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా రెగ్యులర్ సైకిల్స్ అవుతుంటేనే డే 12 to డే 20 ఇంటర్ కోర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది కొంచెం రిస్క్ టేకింగ్ ప్రాసెస్. అలాగే ఐశ్వర్య గారు అంటే ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 days తర్వాత ఒక చిన్న టెన్షన్ ఉంటుంది మైండ్లో చాలా మందికి, వచ్చేస్తుందేమో ప్రెగ్నెన్సీ, ఎలా ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని వేడి చేసే వస్తువులు తినడమో, జంపింగ్ చేయడమో, స్కిప్పింగ్ చేయడం అలాంటి చిలిపి పనులన్నీ చేస్తూ ఉంటారు దొరికినట్టు. సో వాట్ ఎగ్జాక్ట్లీ దే హ్యావ్ టు డూ? దే హ్యావ్ టు విజిట్ గైనకాలజిస్ట్ ఫర్ ఎట్ ఎనీ కాస్ట్, లేకపోతే ఏముంటుంది ఆప్షన్? చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది బేసికలీ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అంటాం అనమాట. మర్చిపోయాం కాండమ్ వేసుకోవడము, ఈ సైకిల్ పిల్ వేసుకోలేదు, ఎలా అని చెప్పి. సో ఫస్ట్ 72 hours అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇంటర్ కోర్స్ నుంచి 72 hours క్యాలిక్యులేట్ చేస్తాము. 72 hours అవ్వలేదు అంటే టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. టాబ్లెట్స్ వేసేసుకుంటే కానీ మనకి ఆ సైకిల్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 95% తగ్గిపోతాయి అనమాట. ఓకే, అదే 72 hours దాటిపోయింది కానీ ఇంకా 120 hours లోపల ఉంది. సో 72 hours దాటిపోయిన తర్వాత 120 hours లోపల ఉంది అంటే కానీ మళ్ళీ కాపర్ కాయిల్ వేస్తాం అనమాట. ఓన్లీ దాట్ సైకిల్ కి. సో ఆ సైకిల్లో ఇంకా ఒకసారి పీరియడ్ వచ్చేసింది అంటే కానీ కాపర్ కాయిల్ అప్పుడే తీసేస్తాం అనమాట. సో ఒక్కసారి అయ్యో అని అనుకుంటే వెంటనే నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్ పిల్ అంటాం అనమాట. 72 hours లోపల పిల్ వేసుకుంటే వెరీ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ అ ప్రెగ్నెన్సీ. ఓవర్ కౌంటర్ వెళ్ళి ఏదైనా తీసుకొని వేసుకోవచ్చా? గైనిక్ సూపర్విజన్ ఉండాల్సిందేనా? యూజువలీ అయితే గైనిక్ సూపర్విజన్లో చేసుకుంటే కరెక్ట్. ఎందుకంటే మీరు విచ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ ఉన్నారో గైనకాలజిస్ట్ చూస్తారు. మీరు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఉన్నారనుకోండి, సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ మెడికేషన్ పనిచేస్తుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఉన్నారనుకోండి, ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ప్రిపరేషన్ పనిచేస్తుంది. సో ఇది మోర్ ఎఫెక్టివ్ వేస్ గైనకాలజిస్ట్ మీకు ఈజీగా చెప్పగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. హాఫ్ నాలెడ్జ్తో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. థ్యాంక్ యూ కీర్తి.